కొన్ని కాంబినేషన్లు ఆసక్తి కలిగిస్తాయి, మరికొన్ని కాంబోలు ఫ్యాన్స్ ని భయపెడతాయి కూడా. హీరోలు అనుకున్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్లు కథల్ని తయారు చేస్తుంటారు. ఒక్కోసారి డిఫరెంట్ కథల్ని కూడా హీరోల దగ్గరికి తెస్తుంటారు. అలా ఇమేజ్ కి సంబంధం లేకుండా సినిమాలు ఒప్పుకుంటే హీరోల అభిమానులు గందరగోళంలో పడిపోతారు. కథే కాదు, డైరెక్టర్ కూడా ఇంపార్టెంటే. అలాంటి ఓ కాంబినేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి 10 ఏళ్లవుతున్న అఖిల్కు ఇంతవరకు ఒక బ్లాక్ బస్టర్ కూడా లేదు. చాలా డిజాస్టర్లు మూటగట్టుకున్నాడు. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అఖిల్పై చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. వాటన్నిటికీ చెక్ పెట్టేందుకు యంగ్ హీరో రెడీ అయిపోయాడు. ఇప్పటిదాకా లవ్ స్టోరీస్, యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలు చేసిన అఖిల్ ఈసారి కంటెంట్ ఉన్న ఓ మాస్ కథలో కనిపించబోతున్నాడు. అదే లెనిన్. పేరుకు తగ్గట్లే ఇందులో అఖిల్ ఓ రెబల్ రోల్లో దర్శనమివ్వబోతున్నాడు. కొన్ని రియల్ స్టోరీస్ ఆధారంగా లెనిన్ తెరకెక్కుతోంది. పరువు హత్యల నేపథ్యంలో కథ నడుస్తుందని తెలుస్తోంది. నిజ జీవిత సంఘటనలకు ఆధ్యాత్మిక అంశాల్ని యాడ్ చేసి ఈ స్టోరీని రెడీ చేశాడట డైరెక్టర్ మురళీకిషోర్. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నాడు. ఈ నెల 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా లెనిన్కు సంబంధించిన అప్డేట్ వచ్చేస్తుందని తెలుస్తోంది. హీరోయిన్ గా శ్రీలీల తప్పుకున్న తర్వాత భాగ్యశ్రీ భోర్సేని తీసుకున్నారు. అయితే లెనిన్ క్లైమాక్స్ పీక్స్ లో ఉంటుందని సమాచారం. లెనిన్ కి సీక్వెల్ కూడా ఉంటుందని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది. ఈ చిత్రాన్ని మొదట మే 1న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ పెద్దతో క్లాష్ వస్తుంది కాబట్టి వెనక్కి తగ్గారు. జూన్ 26న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తోంది. లెనిన్ సంగతి పక్కన పెడితే ఫిలిం సర్కిల్స్ లో అఖిల్ నెక్స్ట్ మూవీ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. అక్కినేని అభిమానులకు కూడా అదే టాపిక్ స్ప్రెడ్ అవుతుంది. అందుకు కారణం డైరెక్టర్ మారుతి. అఖిల్ నెక్స్ట్ మూవీ మారుతితో చేస్తున్నాడన్న న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఆల్రెడీ అఖిల్ కు మారుతి కథ కూడా చెప్పేశాడని మాట్లాడుకుంటున్నారు. అయితే రాజాసాబ్ తో మారుతిపై చాలా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్న రాజాసాబ్ డిజాస్టర్ గా మిగలడంతో ప్రభాస్ ఫ్యాన్స్ మారుతిపై నెగిటివ్ ట్రోల్స్ చేశారు. ఇలాంటి తరుణంలో మారుతికి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే మళ్లీ అడ్వెంచర్ చేస్తున్నట్టే. పైగా మారుతి టైప్ ఆఫ్ కథలు అఖిల్కు ఎలా సూట్ అవుతాయంటూ ఫ్యాన్స్ ప్రశ్నలు సంధిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీతో మారుతికి మంచి కనెక్షన్ ఉంది. గతంలో నాగ చైతన్యకు శైలజారెడ్డి లాంటి హిట్ అందించాడు. ఇప్పుడు అఖిల్ని లైన్లో పెడుతున్నాడని అంటున్నారు. మరి ప్రాజెక్టుపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.